దుర్గాదేవి నవరాత్రుల్లో 6వ రోజు కాత్యాయని దేవి అవతారం. ఒక మహర్షి పేరు కాత్యాయనుడు. అతని కఠిన తపస్సు వలన దేవి ఆయన కుమార్తెగా పుట్టింది. అందువల్ల ఆమెని కాత్యాయని అని పిలుస్తారు. కాత్యాయని దేవి కథ. దేవతలందరూ కలిసి మహిషాసురుడు చేసిన హింసలను చూసి ఆందోళన చెందుతారు. వాళ్ళు మహాశక్తిని ఆవాహన చేయాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సు కలిసి ఒకే రూపంలోకి వచ్చి ఆ శక్తి కాత్యాయన మహర్షి ఇంట పుట్టింది. అందుకే ఆమె కాత్యాయని దేవి అంటారు. తర్వాత మహిషాసురుని సంహరించడానికి దేవి యుద్ధరంగంలోకి వెళ్ళింది. తన ఉగ్ర రూపంతో సింహవాహనం మీద అనేక శస్త్రాలతో మహిషాసురునితో ఘోర యుద్ధం చేసి చివరికి అతన్ని సంహరించింది. అందువల్ల కాత్యాయని దేవిని దుర్గామాత అని కూడా పిలుస్తారు. రూపం. కాత్యాయని దేవి వాహనం సింహం. ఆమెకు 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో పద్మం, ఇంకొక చేతిలో త్రిశూలం, ఇంకొక చేయి ఆశీర్వాద ముద్రలో ఉంటుంది. ఆమె రూపం అతి ఉగ్రంగా ఉంటుంది, కానీ భక్తులపై కరుణామయిగా ఉంటుంది. పూజా ఫలితం. కాత్యాయని దేవిని పూజిస్తే శత్రువులపై విజయం వస్తుంది. ఇంట్లో ఉన్న అడ్డంకులు, దోషాలు తొలగిపోతాయి. కన్యకా పూజలో కాత్యాయనికి ముఖ్య స్థానం ఉంది. కన్యలు మంచి వరుణ్ణి పొందేందుకు ఆమెకి పూజ చేస్తారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.